గ్రామంలో టోటల్గా సేకరించిన భూమి 346 ఎకరాలు. మొత్తం టౌన్లో అయితే 144.25 సెంట్లు, 144 ఎకరాలు 20 సెంట్లు. మొత్తం గ్రామాలన్నీ కలిపి 146 ఎకరాలు. దీనికి గాను ఖర్చు పెట్టింది కొనటానికి 201,98 లక్షలు. 201,98 లక్షలు. దీనికి గాను 15,939 మంది లబ్ధిదారులు. ఎక్కువ వాళ్ళు వీళ్ళు ఇచ్చేది 112. ఇవన్నీ కలిపితే దగ్గర 17,000. ఇంకా ఏదైతే మనం సైట్ నుండి ఇల్లు ఇస్తున్నామో వాళ్ళన్నీ కలిపితే 19,000 పైబడి ఇవాళ మన నియోజకవర్గంలో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చక్కని ఇల్లు కూడా అన్ని వసతులతో కూడా కట్టే ఇల్లు కూడా చాలా బాగా వచ్చింది. మోడల్ హౌస్ చాలా బాగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. 7,769 మంది పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. తణుకు టౌన్ తనకు 144 ఎకరాల 20 సెంట్లకు గాను 120,22 లక్షలు వెచ్చించడం జరిగింది. అలాగే నిరగవరానికి వచ్చేటప్పటికి 35 ఎకరాల 14 సెంట్లు ఎక్వైర్ చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం భూమి కలుపుని 49 ఎకరాల 13 సెంట్లు, అక్కడ 13,32 లక్షలు ఇవ్వడం జరిగింది. 1,965 మందికి లబ్ధిదారులకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే అత్తిలి మండలంలో 48 ఎకరాల 1 సెంటు ఎక్వైర్ చేసాం. అది గవర్నమెంట్ భూమితో కలుపుని 55 ఎకరాల 40 సెంట్లు 17,12 లక్షలు మనం ఆ మండలానికి వెచ్చించడం జరిగింది. 2,218 మందికి ఆ మండలంలో మనం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అది ఫిఫ్ట్ హౌసెస్ వచ్చేటప్పటికి 7,30 లక్షల రూపాయలు. దానికి పని 60% కూడా కాలేదు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ చేస్తే అందులో 60% కూడా వాళ్ళు పని చేయలేదు. ఇవాళ మనం ఓన్లీ భూమి ఖర్చు కిందే మన నియోజకవర్గానికి 201,98 లక్షలు, అంటే 202 కోట్ల రూపాయల దాకా ఇవాళ మనం వెచ్చించడం జరిగింది ఓన్లీ భూములకి. కానీ ఇల్లే కడతానికి దానికి మళ్ళీ సపరేట్, అంటే దగ్గర ఇది నాకు తెలిసి 400 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మన తణుకు హౌసింగ్ ప్రాజెక్ట్ అవుతుందని